మా రిక్కీ స్టార్టింగ్ ఎంతలా ఏడ్చాడో ఒక 10-15 మినిట్స్ తర్వాత అంతకి డబల్ ఎంజాయ్ చేశాడనమాట. ఇక్కడ చూసారా ఆ స్విమ్మింగ్ ట్యూబ్ కూడా పక్కన పడేసి ఎంత మంచిగా స్విమ్ చేస్తున్నాడో. వాళ్ళ డాడీ పట్టుకున్నాడు అన్న నమ్మకం వాడికి బాగా పెరిగిపోయిందనమాట, కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ఇక్కడ వాళ్ళ డాడీని చెప్తున్నాడు, నువ్వు వదిలేసి డాడీ నేను చేస్తాను అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా వీడితో డేంజరు వదిలేయమంటున్నాడు అనేసి మళ్ళీ స్విమ్మింగ్ ట్యూబ్ అయితే తగిలించేశాడు వాడికి. ఇదైతే మనం పట్టుకోకపోయినా పిల్లలు మునిగిపోరు కదా అనేసి అయితే దీన్ని వేసాడనమాట. ఇక్కడ మా రిక్కీని వదిలేస్తే అసలు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాడంటే, ఇక్కడ నేను అడుగుతున్నాను స్టార్టింగ్ అంతలా ఏడ్చావు కదరా, ఇక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు అనేసి. బాగుంది మమ్మీ అనేసి అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఆ ట్యూబ్ని అయితే తీసేసాడు అనమాట. ఇది వద్దు డాడీ, ఇది లేకుండానే స్విమ్ చేస్తాను అనేసి. నువ్వు స్విమ్మింగ్ బాగా నేర్చుకున్న తర్వాత దాన్ని తీసేసి స్విమ్ చేద్దు, కానీ ఇప్పుడు మాత్రం వేసుకోనానా అనేసి అయితే చెప్పాడనమాట. ఇక్కడ వాళ్ళ డాడీకి చెప్తున్నాడు చేతులు తీసే డాడీ అనేసి. వాళ్ళ డాడీ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానా అనేసి అయితే ఈ గట్టు మీద కూర్చోబెట్టాడు అనమాట.